ఇప్పుడు తెలంగాణలోకి సంబంధించి తెలంగాణలో కూడా 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ అంటే బీజేపీకి సంబంధించిన కోర్ లీడర్స్ అందరూ తెలంగాణకు సంబంధించి వీళ్ళందరూ ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిశారు. ఏం చర్చ జరుగుంటుంది? ఫోటోస్ అయితే బయటకు వచ్చాయి. కలిసికట్టుగా పనిచేయండి మీరంతా అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బేసికల్లీ ఏమన్నా సీరియస్ డిస్కషన్ జరిగిందా లేకపోతే ఏంటి అన్న మీకేమన్నా మీకు సమాచారం? డెఫినెట్లీ డిస్కషన్ అది జరిగింది సాయి గారు, దాంట్లో డౌట్ లేదు. ఫోటో ఆపర్చునిటీ అంటాం దానికి. తెలంగాణకు నిధులు రావాలి. రేవంత్ రెడ్డి వచ్చి రాజ్నాథ్ సింగ్ని పట్టుకొని ఆయన పర్సువేడ్ చేసి ఫండ్లు తీసుకెళ్ళిపోతున్నాడని ఒక కంప్లైంట్ ఉంది. మేము కూడా కనిపించాలి కదా మీడియాలో, మాకు ఎందుకు మీరు ఇవ్వట్లేదు ఆపర్చునిటీ అని చెప్పి మాట్లాడారు. విచ్ థింగ్ ప్రధానమంత్రి కూడా అదే అన్నారు. కాంగ్రెస్తో వీళ్ళ ఇక్కడ హామీలు ఏమి వాళ్ళు కంప్లీట్గా చేయట్లేదు తెలంగాణలో, మీరు ఫైట్ చేయండి అని చెప్పారు. కరెక్ట్, డెఫినెట్గా అది ఒక మోటివేషనల్ సెషన్, ఎందుకంటే పార్లమెంట్ సెషన్ నడుస్తుంది కదా. ఎమ్మెల్యేలు కూడా పిలిపించుకున్నారు, విచ్ ఇస్ అ గుడ్ మూవ్. అది దాంట్లో తప్పేం లేదు. దాంట్లో ఫోటో ఆపర్చునిటీలో కూడా నేను ఇవాళ చూసినప్పుడు ఒక్క ఫోటో ఆపర్చునిటీ నిలబడి దాంట్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన పిక్చర్లో రాజా సింగ్ ఉన్నారు మోదీ గారి పక్కన. సో దాట్ సెండ్స్ అవుట్ ఎ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. ఎందుకంటే రాజా సింగ్ కేసు మీరు మాట్లాడుతున్న తెలంగాణలో కేరళలో ఉన్న ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుతూ ఫస్ట్ గుర్తొస్తుంది రాజా సింగ్. ఆయన ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు కూడా ఆయన ఫ్లోర్ లీడర్ చేయలేదు వీళ్ళు. ఆలోచించండి. సో ఆయన ఎప్పుడు పైకి రానియరు, ఆయన స్టేట్ ప్రెసిడెంట్ చేయరు, ఎందుకంటే ఈజ్ కొంచెం మ్యావరిక్గా బిహేవ్ చేస్తారు, కొన్ని స్టేట్మెంట్ ఇస్తారని చెప్పి ఆయన ఎప్పుడు పెట్టుకోరు వీళ్ళు. కొత్త వాళ్ళు వచ్చిన వాటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. అది న్యాచురల్లీ రాజా సింగ్ ఇప్పుడు బీజేపీలో ఉన్నా కానీ లేని కానీ గోషామేల్ నుంచి ఆయనే గెలుస్తాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. వాళ్ళ కమ్యూనిటీ ఉన్న రాజస్థానీ లోడ్ కమ్యూనిటీ ఉన్నారు అక్కడ, వాళ్ళు గెలిపిస్తారు ఆయన్ని, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా బీజేపీ తెలంగాణలో గెలిచారు, 8 సీట్లు వచ్చినాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. అది కాకుండా పార్లమెంట్ వచ్చిన 4 వచ్చినాయి కదా, అది దాంట్లో కూడా డౌట్ ఏం లేదు. ఓకే, ఇది ఇప్పుడు ఈ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు కల్పించి 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు కల్పించి వీళ్ళు గెలవాల్సిందే నెక్స్ట్. కానీ ఎక్స్పాన్షన్ ఎక్కడ జరుగుతుంది అది పెద్ద ప్రశ్న. అది మోదీ గారు అడ్రస్ చేశారు. ఒక మోటివేషనల్ సెషన్ తీసుకున్నారు వీళ్ళకి, మీరు అందరూ ఒకటే యునైటెడ్గా ఉండి మీరు పోటీ చేయండి, వీ విల్ సపోర్ట్ యూ అని చాలా క్లియర్గా మోదీ గారు చెప్పారు. ఇప్పుడు డెఫినెట్గా దాంట్లో ఒక పాజిటివ్ సైన్ అయితే ఉంది సాయి గారు, ఎందుకంటే బీజేపీకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణలో మనం అందరూ చూసాం, లేదని చెప్పలేము. మనం ఇన్ఫ్లుయెన్స్ ఉంది బీజేపీ కరెక్ట్. ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ మన ఇటు చెవెల్లా చూసాం, సికింద్రాబాద్ చూసాం. కానీ అదే సికింద్రాబాద్లో గెలిచిన కిషన్ రెడ్డి గారు కింద ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ బీజేపీ గెలవలేదు. అది ఒక పెద్ద న్యూస్ అనమాట. ఇప్పుడు మనం మహారాష్ట్రలో కూడా చూసాం అట్లాంటి సిచ్యువేషన్స్. ఈ బీజేపీ ఎంపీస్ బీజేపీ ఎమ్మెల్యేస్ ఏం చేయాలంటే బేసిక్లీ వాళ్ళ దగ్గర ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మీరు పంచాయత్కి మీరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎప్పుడైనా రావచ్చు, అప్పుడు ఏం చేస్తారు? లాస్ట్ టైం బీజేపీ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది జిహెచ్ఎంసీ, కానీ ఈసారి అది రిపీట్ అవుతారా లేదా అది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఎవరి దగ్గర గవర్నమెంట్ ఉంటుందో సాయి, జిస్కి హిందీలు అంటారు జిస్కి లాఠీ ఉస్కి భైన్స్, ఎవరి దగ్గర కర్ర ఉంటుందో వాడిదే బరాన్ అనమాట. సో అది మనం ఏం చేయలేం. కానీ డెఫినెట్గా బీజేపీ దగ్గర ఉన్న ఎంపీలు కానీ వాడి ధర్మపురి అరవింద్ ఉండొచ్చు, అది బండి సంజయ్ గారు ఉండొచ్చు, కిషన్ రెడ్డి గారు ఉండొచ్చు, రఘునందన్ రావు గారు ఉండొచ్చు, విశ్వేశ్వరరావు గారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు పర్ఫామ్ చేసి పార్లమెంట్లో చూపిస్తున్నారు. వాళ్ళ ఇద్దరైతే మినిస్టర్స్ అయిపోయారు. నెక్స్ట్ లెవెల్లో ఎమ్మెల్యేస్, ఆ ఎమ్మెల్యేస్కి కొంచెం డిస్కంటెంట్ ఉంది. మీ దగ్గర కూడా చాలామంది మాట్లాడుంటారు, వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ చాలా చెప్తారు, ఆన్ ద రికార్డ్ చెప్పరు. వాళ్ళు ఎలక్షన్ పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు పార్టీ వైపు నుంచి, పార్టీ లీడర్షిప్ సపోర్ట్ రాలేదు. ఆన్ ద రికార్డ్ వాళ్ళు చెప్పే అంటే అఫ్కోర్స్ అందరు నాయకులు మాట్లాడుతుంటారు, కానీ అవి మాట్లాడేది కనుక ఆన్ స్క్రీన్ చెప్తే మాత్రం అసలు మామూలు సంచలనాలు కాదు. ఒకరోజు ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళు గెలిచారు, అది మనం మెచ్చుకోవాలి వాళ్ళని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.